దుర్మకుల్యము అనే పర్వతం మీద రాముడు బాణాన్ని వేశాడు. ఎందుకు వేశాడంటే సముద్రం మీద వంతెన కడదామని రాముడు తపస్సు చేసినప్పుడు 3 రోజులు తపస్సు చేసిన సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రాముడికి కోపం వచ్చి బాణాన్ని ఎక్కుపెట్టాడు. అప్పుడు సముద్రుడు పరుగు పరుగున వచ్చి, రామా, ఈ బాణాన్ని ఎక్కువ పెట్టకు అని అంటే, మరి ఇప్పుడు ఈ బాణాన్ని ఏం చేయమంటావు అంటే, అక్కడ ఈ పర్వతం ఉంది, దుర్మకుల్యం అనే పర్వతం. ఈ పర్వతం మీదకి బాణాన్ని విడిచిపెట్టు, అక్కడ పాపాత్ములు ఉన్నారు, వాళ్ళందరూ భస్మం అయిపోతారంటే రాముడు అలాగే విడిచిపెట్టాడు. అప్పుడు ఆ బాణం తగిలి అక్కడున్న పాపాత్ములందరూ భస్మం అయిపోయారు. అప్పుడు ఆ బాణాన్ని నేల లోపల కంటే వెళ్ళిపోయే పర్వతంలోంచి కింద నుంచి అది పర్వతం పగిలి ఆ నీళ్లు బయటకు వచ్చినాయి, పైకి ఫౌంటైన్లా వచ్చినాయి. అప్పుడు ఆ పర్వతానికి మరుద్వంతము అని పేరు పెట్టారు. ఆ ప్రాంతానికి అక్కడ పాడి పంట అన్నీ బాగా సమృద్ధిగా ఉంటాయి. మళ్ళీ సుగంధ ద్రవ్యాల కాలమాలమై ఉంటుందని రాముడు వరాన్నిచ్చాడు. ఈ ప్రదేశానికి మరుద్వంతము అని పేరు పెట్టారు.